సామెత తెలుసుంటే అందరూ సుఖంగా బతకచ్చు. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నారు. ఎంత గొప్ప మాట. ఉందండి, ఉంటే ఉగాది అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం? పచ్చడి తింటాం. గమనించండి, ఉగాది నాడు పచ్చళ్ళు ఏముంటాయి? తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు. 6 రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి. ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి, ఉగాది నాడు ఈ పచ్చడి బాగుంది. అందుకే తెలుగులో సామెత అండి. ఆ సామెత తెలుసుంటే అందరూ సుఖంగా బతకచ్చు. ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నారు. ఎంత గొప్ప మాట. ఉందండి, ఉంటే ఉగాది అంటే ఉగాది నాడు ఏం చేస్తాం మనం? పచ్చడి తింటాం. గమనించండి, ఉగాది నాడు పచ్చళ్ళు ఏముంటాయి? తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు. 6 రుచులు ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఆలోచించండి. ఉగాది నాడు ఈ పచ్చడి తినాలి, ఉగాది నాడు ఈ పచ్చడి ఏమైనా సెంటిమెంటా? లేదా తినకపోతే దేవతలు ఏమైనా చెప్పిస్తారా? పైగా ఉగాది పచ్చడి మీరు గమనించండి, దాంట్లో పచ్చడిని ఎందుకంటారో నాకు తెలియదు. అన్నంలో కలుపుకోరండి ఎవడో. అన్నంలో కలుపుకోకుండా పచ్చడి ఏంటండి? అదే మాట. గోంగూర పచ్చడి కలుపుకోవా? చింతకాయ పచ్చడి కలుపుకోవా? వంకాయ పచ్చడి కలుపుకోవా? మరి ఉగాది పచ్చడి ఎవడో కలుపుకోడే. కలుపుకుంటే విచిత్రంగా చూస్తారు, అది కలుపుకుంటున్నాయి ఒకటి. మరి కలుపుకోనప్పుడు పచ్చడి ఎలా అయింది? అదే ఆలోచించాలి. పరిశోధన అంటే అదే. అక్కడ సంస్కృతి బయటపడుతుంది. కలుపుకోండామా అంటే పచ్చడి కాదు. పచ్చడి అంటున్నారు, కలుపుకోవడానికి వీలు లేదు. పోనీ ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని తినడానికి వీళ్ళ. ఉగాది నాడు ఎవడో కళ్ళకద్దుకోడు, మామూలుగా తింటాడు. ఎందుకంటే ఉగాదికి దేవుడు లేడు. ఏ దేవుడి గుళ్ళోకైనా మీరు వెళ్ళొచ్చు. ఉగాదికి ప్రత్యేకంగా దేవుడు లేడు. శ్రీరామనవమికి దేవుడు వేరే, శివరాత్రికి దేవుడు వేరే, కృష్ణాష్టమికి దేవుడు వేరే, రథసప్తమికి దేవుడు వేరే. ఉగాదికి దేవుడు లేడండి. కాలమే దేవుడు. దేవుడే లేని పండుగ ప్రసాదం కాదు, పచ్చడి కాదు, అదేమిటో తెలియదా? ఖచ్చితంగా తింటామా? దీని ఉద్దేశం ఏమిటండి? ఆ 6 రుచులు తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు నువ్వు రోజు తినే భోజనంలో ఉండేలా చూసుకో. ఆరోగ్యం బాగుండాలంటే షడ్రసోపేత భోజనం. ఖచ్చితంగా తీపిదోటి ఉండాలి, కారంతోటి ఉండాలి, ఉప్పుదోటి ఉండాలి, పులుపుదోటి ఉండాలి, చేదుదోటి ఉండాలి, వగరుదోటి ఉండాలి. 6 రుచులు ఏదో దాంట్లో ఉండాలి. కాకరకాయ కూర అప్పుడప్పుడైనా తినాలి. లేకపోతే నాకు నచ్చదు, చేదంటే కుదరదు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి కాకరకాయ వేపుడు చేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ బెల్లం వేసుకుని తినాలి, ఓసారి కాకరకాయ తీసి మధ్యలో శనగపిండి పెట్టాలి. నోరు ఊరుతోంది, ఇంక ప్రసంగం ఆపేయచ్చు. ఓసారి పులుసులో కాకరకాయ ముక్కలు వేసుకుని తినాలి, అందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోకుండా పులుసు ఏంటండి? బెల్లం వేసుకోకుండా పులుసు ఏమిటండి? శోభనం లేని సంసారంలాగా. బెల్లం ఉండాలి పులుసు అంటే ఖచ్చితంగా. బెల్లం వేసుకోవాలి. నాకు నచ్చదనద్దు, బెల్లం ఉండాలి. పులుసులో బెల్లం ఉండాలి. ఏదో ఉప్పు పులుపు కుదరదు, బెల్లం ఉండాలి. ఎందుకంటే ఈ ఉప్పుకి విరుగుడు. ఊరికే పెట్టలేదండి మన వాళ్ళు. ఈ షడ్రసోపేత భోజనం ప్రతిరోజు చేస్తే ఇవాళ మనం అనుకుంటున్న అనారోగ్యాలు ఏవి రావు. ఇవాళ కొందరు తీపి తినరు, కొందరు కారం తినరు, కొందరు అసలు భార్యాభర్త ఒకళ్ళనొకళ్ళు కాల్చుకు తినడం తప్పితే ఇంకేం తినరు.